హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ల్యాచ్కి ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెన్సెస్ చూసాం. ఈరోజు చూడబోయే టాపిక్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ నాండ్ గేట్. సో మనం తీసుకున్న 2 లెవెల్స్లో యాక్టివ్ లో ల్యాచ్ అనేది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎస్ఆర్ ల్యాచ్ విత్ నాండ్ గేట్తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ యాక్టివ్ లో ల్యాచ్. సో యాక్టివ్ లో ల్యాచ్ రిప్రజెంట్ విత్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ నాండ్ గేట్. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనకి 2 కాంబినేషన్స్లో 1 minute. ఓకే, సో ఇక్కడ ఎస్ఆర్ ల్యాచ్ విత్ నాండ్ గేట్లో మనకి ఫస్ట్ తీసుకున్న గేట్స్ టూ గేట్స్ తీసుకున్నాం, దట్ ఈస్ 2 నాండ్ గేట్స్. ఇక్కడ మనం తీసుకున్న కాంబినేషన్ నాండ్ గేట్ కాబట్టి 2 నాండ్ గేట్స్ తీసుకున్నాం, 1 ఫర్ ఎస్ అండ్ 1 ఫర్ ఆర్. ఇక్కడ ఎస్ అంటే సెట్ అండ్ ఆర్ అంటే రీసెట్. ఎస్ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి క్యూ అండ్ ఆర్ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి క్యూ బార్. సో ఇక్కడ ల్యాచ్లో మనం సీక్వెన్షియల్ సర్క్యూట్ కాంబినేషన్స్లో తీసుకుంటున్నాం ల్యాచ్. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో మనం చెప్పుకుంది ఏంటి, ప్రీవియస్ అవుట్పుట్ని కూడా మనం ప్రాసెస్ చేసుకుంటున్నాం. సో దట్స్ వై క్యూ నుంచి వచ్చిన అవుట్పుట్ అంటే ఎస్ నుంచి ఏదైతే వచ్చిందో క్యూ అవుట్పుట్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇన్పుట్ టు ది ఆర్. అండ్ ఆర్కి వచ్చిన అవుట్పుట్ క్యూ బార్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇన్పుట్ టు ది ఎస్. ఇలా మనం ఏంటంటే ప్రీవియస్ ఫీడ్బ్యాక్ కాంబినేషన్స్తో తీసుకోవడం అనేది మనకి సీక్వెన్షియల్ సర్క్యూట్లో ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇది యాక్చువల్గా ఎస్ఆర్ ల్యాచ్కి సంబంధించి నాండ్తో తీసుకున్న సర్క్యూట్ డయాగ్రామ్. అయితే యాక్చువల్గా ట్రూత్ టేబుల్ ఎలా తీసుకోవాలి, ఎస్ఆర్ ల్యాచ్కి ట్రూత్ టేబుల్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న 2 ఇన్పుట్ వాల్యూస్ ఎస్ అండ్ ఆర్, అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి క్యూ అండ్ క్యూ బార్. నేను కాంబినేషన్తో క్యూ ఆఫ్ n+1 అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి తీసుకున్న 2 కాంబినేషన్ వాల్యూస్తో ఏదైతే ప్రాసెసింగ్ వస్తుందో డేటా, దట్ ఈస్ ద ఎస్ఆర్ ల్యాచ్కి సంబంధించిన వాల్యూస్. మనం జనరల్గా తీసుకునే వాల్యూస్ ఏంటి, 0 0 0 1 1 0 1 1. సో 0 0 0 1 1 0 1 1 ఈ 4 కాంబినేషన్స్తో మనం డిజిటల్ లాజిక్స్ ప్రాసెసింగ్ చేస్తాం. సో దాని నుంచి వచ్చిన రికార్డింగ్ అవుట్పుట్ క్యూ ఆఫ్ n+1 అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనం తీసుకునే ఏరియాకి సంబంధించి ఫస్ట్ నాండ్ గేట్కి సంబంధించి ప్రీవియస్ వాల్యూస్ అనేవి ఒకసారి చెక్ చేసుకుందాం. సో సింపుల్లీ 0 0 0 1 1 0 1 1 ఈ కాంబినేషన్తో మనం నాండ్ గేట్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎప్పుడైతే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది 0 ఉంటుందో దెన్ ఇట్ గివ్స్ 1. బోత్ వాల్యూస్ 1 ఎప్పుడు ఉంటాయో దెన్ ఇట్ గివ్స్ 0. సో అది యాక్చువల్గా మనకి నాండ్ గేట్కి సంబంధించిన రిజల్ట్. సో అది ఆ వాల్యూస్తో మనకి ఇప్పుడు ల్యాచ్లో ఎలా వర్క్ చేస్తామో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎనీ ఇన్పుట్ అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ 0 అయితే కనుక దట్ ఈస్ ఇట్ గివ్స్ ద రిజల్ట్ 1. అంటే ఇక్కడ ఎస్ఆర్లో మనం తీసుకున్న ఆల్ వాల్యూస్ కాంబినేషన్లో 0 0 0 1 1 0 1 1. సో ఓన్లీ ఫస్ట్ 3 కాంబినేషన్లోనే మనకి 0 తీసుకుంటున్నాం అండ్ ద లాస్ట్ వన్ ఈస్ బోత్ ఆర్ వన్స్. సో ఇక్కడ ఫస్ట్ 3 కాంబినేషన్లో తీసుకున్న 0 ఏదైతే ఉందో ఫస్ట్ 0 0కి సంబంధించి చూద్దాం. 0 0కి సంబంధించి చూసేటప్పుడు ఫస్ట్ మనం ఎస్ వాల్యూ 0 అండ్ ఆర్ వాల్యూ 0. సో ఫస్ట్ ఎస్ వాల్యూ 0 అండ్ ఆర్ వాల్యూ 0. సో ఫస్ట్ ఎస్ వాల్యూ 0 అన్నప్పుడు ఇక్కడ సెకండ్ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఐడెంటిఫికేషన్ లేదు, అంటే జస్ట్ మనం దాన్ని గెస్ చేయలేం ప్రస్తుతానికి. సో 0 అనేది 1 ఇన్పుట్ కాబట్టి ఆటోమేటిక్గా వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, 0 అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, 1 ఉంటుంది. అంటే క్యూ వాల్యూ అనేది ఎలా వస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ కూడా ఆర్ వాల్యూ 1 వాల్యూ 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చే అవుట్పుట్ వాల్యూ కూడా ఎలా ఉంటుంది, క్యూ బార్ వాల్యూ కూడా 1 వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ వాల్యూ 1 అయినప్పుడు క్యూ నాట్ వాల్యూ ఎలా ఉండాలి, 0 అవ్వాలి. అంటే 1కి నాట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అది క్యూ బార్ 0 ఉంటే దానికి నాట్ వాల్యూ ఏమవుతుంది, క్యూ అవుతుంది. కానీ ఇక్కడ బోత్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి, క్యూ అండ్ క్యూ బార్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూస్, సేమ్ అవుట్పుట్. సో దట్ ఈజ్ ఇన్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ నాండ్ గేట్ మనకి బోత్ జీరోస్ ఉన్నప్పుడు ఇట్ గివ్స్ ద రిజల్ట్ ఇన్వాలిడ్. సో ద అవుట్పుట్ ఈస్ ఇన్వాలిడ్. సో ద నెక్స్ట్ వన్ 0 and 1. 0 and 1 అంటే అట్లీస్ట్ 1 వాల్యూ ఈజ్ 0, 1 ఇన్పుట్ ఈజ్ 0. అంటే హియర్ ద 0 అండ్ ద హియర్ 1. సో 0 and 1 కాంబినేషన్స్తో మనం తీసుకుంటున్నాం. సో సింపుల్లీ ఫస్ట్ 0 దగ్గరికి వస్తే ఎస్ దగ్గరికి వస్తే
ఎస్ అనేది 0 ఉన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉండనివ్వండి, అంటే 0 ఉండొచ్చు లేదు 1 ఉండొచ్చు. అంటే 1 వాల్యూ అనేది 0 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే హియర్ క్యూ వాల్యూ ఈజ్ 1. సో ఇక్కడ క్యూ వాల్యూ 1 అయితే మనకి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా 1 అనేది పాస్ చేస్తాం. సో హియర్ 1 అండ్ 1 వచ్చినప్పుడు మనకి రిజల్ట్ ఏంటి, 0. అంటే క్యూ బార్ వాల్యూ ఈజ్ 0. అంటే క్యూ వాల్యూ 1 వస్తే క్యూ బార్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే క్యూ వాల్యూకి నాట్ వాల్యూనే కదా మనకు వచ్చింది. సో క్యూ వాల్యూ 1 అయినప్పుడు క్యూ బార్ వాల్యూ క్యూ నాట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి సో హియర్ ద ప్రాసెసింగ్ వాల్యూ అనేది మనకి కరెక్ట్గా ఉంది. అలానే మీరు ఇటు సైడ్ నుంచి చూస్తే 1 వాల్యూ 0, ఇక్కడ క్యూ బార్ వాల్యూ 0 అయినప్పుడు హియర్ 0 వాల్యూని మనం ఇక్కడ పాస్ చేస్తే 0 వచ్చేసరికి ప్రాసెసింగ్ వాల్యూ 1. సో క్యూ వాల్యూ 1 అంటే మనకి ఇక్కడ తీసుకున్న వాల్యూకి నాట్ వాల్యూ క్యూలో వచ్చింది. అంటే మీరు బోత్ సైడ్స్ ఎలా థింక్ చేసినా కూడా మనకి ప్రాసెసింగ్ రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ 1. హియర్ ద క్యూ వాల్యూ ఈజ్ 1. ద నెక్స్ట్ కాంబినేషన్ 1 and 0. 1 and 0 అంటే ఎస్ వాల్యూ 1 అండ్ ఆర్ వాల్యూ 0. అగైన్ ఇప్పుడు చెప్పిన సేమ్ కాంబినేషన్ మనం 0 ఫస్ట్ చూసుకోవాలి కాబట్టి 0 తీసుకుందాం. అంటే ఆర్ అనేది 0 ఉన్నప్పుడు సెకండ్ వాల్యూ మనకి ఇన్పుట్ వాల్యూ ఏదైనా కూడా ఇట్ గివ్స్ ద ప్రాసెసింగ్ వాల్యూ 1. సో క్యూ బార్ వాల్యూ ఈజ్ 1. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఆర్ వాల్యూ 0 ఉన్నప్పుడు మనకి 0 కాంబినేషన్స్తో ఇన్పుట్లో ఒక్క 0 ఉన్నా కూడా వాల్యూ అనేది 1 వస్తుంది. కాబట్టి ఇట్ సైడ్ వాల్యూ మనకి ఏదైనా కూడా ద గివెన్ రిజల్ట్ క్యూ బార్ వాల్యూ ఈజ్ 1. సో క్యూ బార్ వాల్యూ 1 అయినప్పుడు దిస్ వాల్యూ ఈజ్ పాస్డ్ టు దిస్ గేట్. ప్రెసెంట్ ఎస్ వాల్యూ ఈజ్ 1 అండ్ హియర్ ద వాల్యూ ఈజ్ 1. 1 and 1 ద వాల్యూ ఈజ్ 0. సో హియర్ క్యూ ఈక్వల్ టు 0. సో క్యూ బార్కి 1 అనేది నాట్ వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. సో ప్రెసెంట్ ద క్యూ వాల్యూ ఈజ్ విచ్ వాల్యూ, క్యూ వాల్యూ ఈజ్ 0. సో ద లాస్ట్ వన్ ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఎస్ వాల్యూ 1 అండ్ ఆర్ వాల్యూ 1. 1 అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది 0 ఉండాలి కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ బోత్ వాల్యూస్ ఇన్పుట్ వాల్యూస్ 1 ఉంది. సో దీన్ని ఎలా మనం ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఇన్పుట్ ఏమవుతుంది, ఇక్కడ 1తో పాటు క్యూ బార్ వస్తుంది, ఇక్కడ 1తో పాటు క్యూ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ ద ఫస్ట్ ఎస్ రిగార్డింగ్ అవుట్పుట్ 1 డాట్ ద అవుట్పుట్ ఈజ్ క్యూ బార్, అంటే సెకండ్ ఇన్పుట్ అనేది క్యూ బార్ అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది NAND ఆపరేషన్ కాబట్టి అగైన్ బార్. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 1 బార్ ప్లస్ క్యూ బార్ బార్ దట్ ఈస్ క్యూ నాట్. సో 1 నాట్కి వాల్యూ ఈజ్ 0 అండ్ క్యూ నాట్ అంటే సేమ్ ద వాల్యూ రిపీట్ అవుతుంది క్యూ. అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి క్యూ. అగైన్ సేమ్ ఈ ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే 1 అండ్ ఇక్కడ వచ్చిన ఇన్పుట్ అగైన్ సెకండ్ ఇన్పుట్ వాల్యూ ఫీడ్బ్యాక్ క్యూ. సో అంటే 1 డాట్ క్యూ టోటల్ NAND గేట్ కాబట్టి నాట్, అగైన్ 1 నాట్ ప్లస్ క్యూ నాట్, 1 నాట్ అంటే 0 ప్లస్ క్యూ నాట్. సో ఇది మొత్తం ప్రాసెస్ చేసే వచ్చిన రిజల్ట్ క్యూ బార్. సో అంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ క్యూ అండ్ క్యూ బార్ బోత్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ నో చేంజ్. అంటే మనం ఎక్కడ కూడా వాల్యూస్ అనేవి ఏమీ చేంజ్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ నో చేంజ్. సో ఇది టోటల్ మనకి ఎస్ఆర్ ల్యాచ్కి సంబంధించిన NAND గేట్ కాంబినేషన్. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జామ్లో ఫస్ట్ కేస్ 1 అని చెప్పి ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ ఓవరాల్గా థియరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేస్ 2 అని చెప్పి ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ మార్క్స్తో గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో టోటల్ ద ఎక్స్ప్లెనేషన్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ NAND గేట్, మనం ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ గేట్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది టోటల్ ఇది కాన్సెప్ట్. ద నెక్స్ట్ క్లాస్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ NOR గేట్. థ్యాంక్ యూ.